హలో అమ్మా, ఎన్ని రోజులకి పండగకి వచ్చినావా? ఎట్లున్నావు? పొలం కాడున్నా. సరేదా. ఇన్నే పాత పొలమే. ఎప్పుడు వచ్చినావమ్మా? నిన్న నైట్ వచ్చినామమ్మా. ఆ, ఏమిరా ఊకే పని అన్నారా? నీకు పండుగ లేదు ఏం లేదు. తిన్నా ఏమన్నా? తిన్నా. ఎప్పుడా ఇంకా విశేషాలు? అమ్మా నువ్వు కడుకోమమ్మా ఫస్ట్, మనం ఇక్కడ బయట పోయి కూర్చుందాం. అమ్మ మార్నింగ్ వచ్చినావమ్మా? లేదురా, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వచ్చిన. అయిపోయిందా పండుగ మొత్తం? పండగ అయిపోయింది. ఎప్పుడురా నాటిగా ఈ తుకం పెరగని వేస్తారేమో ఇక. ఇంకో 10 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు వర్క్ ఇదేనయ్యా? ఇదే వర్క్ ఇక. ఇప్పుడు మొత్తం అనేది గారు ఇదంతా? ఇదంతా మాది. ఆడపోయి కూర్చొని మాట్లాడదాం దా. పోదాం. చెప్పులు చెట్టు వేసుకో. ఆ పారైనా పెట్టరా. ఓళ్ళు ఎత్తుకోరారా? మన పొలం కాడికి ఎవరు వస్తారా? మామ ఇంటికి పోయినుండే మామ. నేను అమ్మమ్మ చెప్పినుండే పొలం కాడికి పోయిండని. ఫోన్ చేయొద్దా మరి నాకే ఫస్ట్? ఇంటికాడ ఉన్నాయేమో నీకు సర్ప్రైజ్ చేద్దామని వచ్చినుండే. మురుకులు తెచ్చిన, వాటర్ తెచ్చిన, పొలం కాడ ఉన్నాను అన్నగానే. ఇక మురుకులు వాటర్ తాగి ఆడ కూర్చొని మాట్లాడదాం. మామ మురుకులు తీసుకొని పోదాం. మామ ఎడ కూర్చుందా మామ? అక్కడ కూర్చుందాం. మరి ఆ ప్లేస్ మంచిగా ఉంటుంది. మొత్తం బుడద బుడిది ఉండదు ఇక. ఏం లేదు ఇప్పుడైతే. మంచిగా కూర్చొని దీని కూడా మాట్లాడదాం. మస్తు రోజులు అయితే మాట్లాడక. పుట్ట మంచిగా ఉంది. పాములు రావారు ఇక్కడికి? భయం కదా రా నీకు? మనం వీటిని ఏమనకపోతే అవి మనల్ని ఏమని. అమ్మవారు మనకు అమ్మ ఉంది కదా ఇంకా, మనల్ని ఎప్పుడు చల్లగానే చూస్తుంది. ఇంకా మామ తాత ఎట్లుండు, అమ్మమ్మ ఎట్లుంది? ఇద్దరు బాగానే ఉన్నారు. ఇప్పుడు మనం అడవి కూర్చున్నామా? ఆ పొలం వాళ్ళదిరా. ఆ పొలం లీజ్కి తీసుకున్నాం మనం. చెప్పు మామ, లీజ్ తీసుకున్నట్టు ఉంటే చెప్పు, నేను ఇంట్లో చేస్తా. నువ్వేం చేస్తావు ఈ పని? సిటీలు ఉంటావు. వేరే వాళ్ళు వాళ్ళని లీజ్ పెట్టిస్తాము. సరే చెప్తా. మన పొలం బియ్యం మనకు తింటే మంచిగా ఉంటుంది. అరే ఇది ఎప్పుడు పడ్డది రా చెట్టు? ఇది మొన్న పడ్డది కింద గాలికి. వెళ్ళారా అయ్యా, నువ్వు ఆగమాగమవుతున్నావు. మెల్లగా మెల్లగా. ఈరోజు కూర్చుందామా? ఇది పడది ఆ చెట్టు. గట్టిగా ఉంది మామ. మురుకులు తిని మామ, మురుకులు తెచ్చిన. టీ పట్టుకో, వాటర్ తాగుతా. తిని మామ, టేస్ట్ ఎట్లా ఉంది? మన వాళ్ళ టేస్ట్ ఎట్లా పోతుందారా? ఎప్పుడు చేసినా బంగారమే. ఇక్కడ ఇంటికి వచ్చిండే ఇంటికి.
అమ్మ పంపించిందా? ఇక మామ ఆడబెట్టు. ఇంకేం మామ విషయాలు? నెక్స్ట్ జాబ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నావా? లేదు, జాబ్ ఏం ట్రై చేస్తలే. జాబ్ ఏం చెయ్య. ఎందుకురా ఇంతగానం చదివినావు మరి? ఇంట్రెస్ట్ ఏం లేదు జాబ్ మీద. మరి పొలం పని చేసుకుంటుంటావా? ఇదే పని చేద్దాం. పొలం పని చేసే వాల్యూ ఉండదు మామ. వాల్యూ ఓన్కి కావాలి. వాడు ఇచ్చే 20,000 30,000 జీతానికి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వానికి మనకు లీవ్స్ అవసరం ఉంటే లీవ్స్ ఇవ్వడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే లీవ్ ఇవ్వడు. కరెక్టే మామ. ఇప్పుడు మనకి ఒక పిల్లని ఇవ్వాలన్నా కానీ ఆడు జాబ్ చేస్తున్నా అంటారు, పొలం పని చేస్తున్నా అంటే వాల్యూ ఉంటలేదు మామ. ఇప్పుడు నాకు ఇట్లా తెలుసా, నేను ఉన్నంత అమ్ముకొని ఆనే పోయి బతుకుతున్నది. పిల్లని ఇచ్చేటోనికి పొలం చూస్తారు, కానీ పిల్లాడు పొలం పని చేయొద్దారా? అంతే, అట్లనే ఉంటుంది. ఏదైనా జాబ్ ఉండి ఒక నీకు 20,000 జాబ్ 20,000 వచ్చినా చాలు, జాబ్ చేస్తున్నట్టు ఉండాలి. నాకు ఈ జాబ్ పైన ఇంట్రెస్ట్ ఏం లేదు. మరి అంతే చదివినవురా? ఏం కాదు. మీ డాడీ వాళ్ళంతా ఎంత ఆశపడ్డారు మరి. ఇప్పుడు తాత ఇట్లా ఏమంటుంది? డాడీకి చెప్పిన ఆల్రెడీ. మీది ఎట్లుంది మరి జాబ్ లైఫ్? నాదేది మామ, నాది ఇల్లు అలా రెంట్ అయితే ఘోరం ఉంది మామ. ఇప్పుడు నాకు వచ్చే జీతం మొత్తం దానికి ఈఎంఐలకి వీటికి వెళ్ళిపోతుంది. ఓకే ఇప్పుడైతే ఉంటుంది, కానీ అయితే ఈఎంఐలకే మస్తు దమ్దమ్ అవుతుంది. నీకేం ఈఎంఐలు రా? కొన్ని రోజులు ఆ ఈఎంఐలు ఏం లేకుండా మామ, కొన్ని బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఇప్పుడు ఈఎంఐలు, ఇప్పుడు లోన్స్ అవన్నీ తీసుకున్నప్పుడు ఇబ్బంది అయిపోయింది మామ. ఇప్పుడు నా రెంట్ నేనే కట్టుకోలేకపోతున్నాను. నేను ట్రై చేస్తున్నా అన్నీ క్లోజ్ చేసుకొని నేను ఇట్లా ఇక్కడ సైడ్ వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుందాం చిన్నది అనుకుంటున్నాను. బిజినెస్ అనేది అని పెట్టుకుందామని చూస్తున్నాం. అదే బెస్ట్ మామ. మనం ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకొని మన ఊళ్ళో మనం ఉండి అమ్మ నేను చూసుకుంటుంటే బెస్ట్. లోన్ చెప్పిందనో చేయడం ఎందుకు? అవును మామ, కానీ ఇంత చదివినాం కదా, జాబ్ ఇట్లా చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటారని ఇన్ని రోజులు జాబ్ చేసిన. ఇప్పుడు నాకు ఇట్లా ప్రెజర్ ఎక్కువైపోయింది. ఇటే వచ్చారా, అందరం ఉంటాం, సపోర్ట్ చేస్తాం. అదే చూస్తున్నా మామ, ఇటే వచ్చి సెటిల్ అయిపోతుంది. అవును, కానీ ఏం చేస్తుందిరా? తోలరా నాకు తెలియదారా. ఏ టాపిక్ వదిలేసి ఆ టాపిక్ ఏందిరా? నాకు అన్నీ తెలుసురా. నేను ఈడున్నా కానీ నువ్వు చేసి చేస్తాలని నాకు అన్నీ తెలుసు. ఆమె జాబ్ చేసుకుంటుంది మామ. ఆ, సరే నాదైతే వదిలేసాయి కానీ నీది స్కూల్ లైఫ్లో సైకిల్ మీద నీదేమైంది మామ? నాది ఉంది, నడుస్తుంది, జాబ్ చేస్తుంది ఆమె కూడా. అమ్మా స్కూల్ లైఫ్ ఏమైనా నారా? ఆమెనే రా. మనం ఒకరిని అనుకున్నాం, ఒకరితోనే ఉంటాం లైఫ్ లాంగ్. నువ్వు ఇలా నడుపుడు స్టార్ట్ చేసినావు. డైలాగ్ ఏం కాదురా, కరెక్ట్ చెప్తున్నా నేను. ఇంకేంద్రా మరి, ఉంటావా 2 days రేపు వెళ్ళిపోతావా? ఉంటామమ్మా, 2 రోజులు ఉంటాం, 2 రోజులు దిగుతాం. సరే మరి పోదామా, వర్షం పడేటట్టుంది కదా. అవునమ్మా, మెరుపులు గిట్లు వస్తున్నాయి, టికెట్ అయిపోయింది. సరే పోదాం పా మరి. ఆ మురుకులు తీసుకురా, నీకోసం మార్కెట్ చేస్తే నువ్వు మర్చిపోతావు. ఇప్పుడు ఎటు పోదామమ్మా? లేదు అక్కడ కాఫీ తాగి పోదాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? మనం కావాలా మమ్మ నీకు గ్లాసెస్? మళ్ళీ వచ్చినప్పుడు తీసుకురా. కొనుక్కో, వాటర్ తీసుకో. బాయ్ పొలం. అమ్మా నువ్వు కడుకోమమ్మా ఫస్ట్. చెట్లలో ఏముండే కదా, మొత్తం చెట్లునే రా. తవ్వలేదేంద్రా? నేను ఉన్నాయా మామ? నువ్వేనా తవ్వనా?
నువ్వు నా రూట్ మ్యాప్ అమ్మా. వర్షాకాలం కదా ఇట్లనే ఉంటది. గూగుల్ తీసుకొని మనమే ఇడుచుకొని మనమే మంచిగా కాల్చుకొని ఉప్పు కారం పెట్టుకొని తీసాం సార్. అది నెక్స్ట్ కంకిలు ఏడు సీజన్ అదే ఒకటి కాల్చింది తీసుకుందాం. ఎందుకంటే మనం చేసే ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? అది వీడియోలోనే. పాము వస్తుంది సార్, నాకు సంబంధం లేదు. పాము వచ్చిందనుకో షూట్ కట్టు క్యాన్సల్. సార్ 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 నిన్ను కూడా వాడేది సార్. చెట్టు అంతా ఖరాబ్ అవుతుంది. ముందర ట్రాక్టర్ తవ్వినట్టుంది. మీ ఇష్టం. సార్ టాటా. రెడీ సార్. సార్ న్యాచురల్ ఉందా సార్ న్యాచురల్? ఏదో డాక్టర్ రాసినట్టు రిసిప్ట్. నీకు జ్వరం వచ్చింది బాబు, నువ్వు ఇట్లా వేయాలి బాబు. గ్యాప్ మెల్లగా మాట్లాడు. సారే ఉరకడు. టోపీ నాది. నేను నీకు ఇస్తుంది మామ. నీకు టోపీ కావాలంటే ఇటే వచ్చారా, అందరం ఉంటాం, సపోర్ట్ చేస్తాం. అదే చూస్తున్నామా, ఇటే వచ్చి సెటిల్ అయిపోతాయి. కానీ ఏం చేస్తుందిరా సడన్ గా ఇట్లా. సరే నువ్వు అయితే అన్న వదిలేసి రారా, ఫస్ట్ ఇటు లోకల్కి వచ్చేసి. సరే అదే చూస్తున్నారా. అవును కానీ ఏం చేస్తుందిరా? ఇది ఓడగొడుతుంది సార్. రాగురా, నేను పోతా. రెడీ రెడీ. మళ్ళీ ఇదే కంటిన్యూ చేయండి సార్. నీది స్కూల్ లైఫ్ లో సైకిల్ మీద. నీదేమైంది మామ? నాది ఉంది, నడుస్తుంది, జాబ్ చేస్తుంది ఆమె కూడా. ఎందుకు సార్? నేను మంచిగా చెప్పినా సార్. వీడియో నవ్వుతుంది వీడు. తడిసిపోతాం మళ్ళీ బాబే. సర్రా కూలర్ ఉంటాయి, హెల్తీగా ఉంటాం రా. అరే అవునరా, మనం స్కూల్లో సార్ ఉంటా చూడరా, సోషల్ సార్. ఉన్నాడా రా ఆయన? సార్ ఎన్నో ఉంటాడు కదా, మన దగ్గరనే ఉంటారు లోకల్. జిమ్ చేస్తాడు సార్. పోతాడు. మా అమ్మ ఇక్కడికి వచ్చినాక జిమ్ చేస్తారా అట్లేనా? నాకు కూడా పోవాలని ఉంది. పోదాం, ఇద్దరం కలిసి పోదాం. సార్ నేర్పించాగా మనకి. సార్ ఉండు కదా మనకి.